నమస్తే, నేను మధు. దిల్ రాజును సవాల్ చేస్తున్న సుప్రియ. నాకు ఫ్యామిలీ ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ లో ఉంది. అసలు ఏం జరుగుతుంది? సుప్రియ వ్యవహారం ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఏంటి మేడం సుప్రియ గారు బయటకు వచ్చి సవాల్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మేడం వెనకాల? అంటే వెనకాల ఏం జరగట్లేదు. నైజాం అనేది మీకు సినిమా ఇండస్ట్రీలో చాలా అంటే బలమైంది నన్ను అడిగితే. మనకి నైజాం డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చాలా ముఖ్యం, ఎస్పెషలీ టాలీవుడ్లో. సో అటువంటి నైజాం మీద మీకు తెలుసు దిల్ రాజు ప్రభావం ఎంత ఉందో, ఆయన నాకు ఎంత పట్టుందో, బికాజ్ హీస్ ఫ్రమ్ తెలంగాణ. అయితే మధ్యలో మైత్రి సంస్థ అనేది వచ్చింది, మీకు తెలుసు. మైత్రి వాళ్ళు చాలా బలంగానే వాళ్ళు ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ దీంట్లో నిలదొక్కుకోగలిగారు, కొన్ని థియేటర్స్ కూడా తీసుకోగలిగారని తెలుస్తుంది మనకి. అయితే ఎస్విసి, ఏషియన్, సురేష్ ఈ మూడు కూడా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు ఇందులో. థియేటర్స్ విషయంలో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, నైజాంకి సంబంధించి. అయితే ఇప్పుడు వీళ్ళని కొట్టడానికి ఎవరున్నారు మనకు తెలుసు. ఆ నలుగురు అని, ఆ నలుగురు చేతుల్లో ఇండస్ట్రీ ఉంది అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సుప్రియ ఎస్పెషల్లీ ముఖ్యంగా వాళ్ళకి అన్నపూర్ణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి సాయిబాబా అని వారి అండ ఉంది, సుప్రియ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బలంగా డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి, నైజాం ఎస్పెషల్లీ. అంటే మరి వాళ్ళ వెనకాల నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని తెలుస్తుంది, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. మరి అది ఎవరు? ఎందుకంటే ఇప్పుడు ఎవరు అనేది మనకి చెప్పడానికి కూడా మనకు అర్థం కావట్లే. వైజయంతి ఉందా, ఇంకెవరు ఉన్నారు అని. ఎవరై ఉండొచ్చు మేడం? అది వైజయంతి ఒకళ్ళు తెలుస్తున్నారు మనకి, మరి మిగిలిన ముగ్గురు తెలియదు మనకి. అయితే ఇప్పుడు అసలు ఏంటి విషయం అని ఆలోచిస్తే చాలామంది నైజాంకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. దానికి రీజన్స్ మనం చెప్పలేము. అంటే గంపగుత్తగా ఒకళ్ళ చేతుల్లో ఉండడమా, థియేటర్స్ ఒకళ్ళ చేతుల్లోనే ఉండడం, అంటే ఒకళ్ళంటే ఒక ముగ్గురు నలుగురు చేతుల్లో. తర్వాత చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి మనం గమనిస్తే, థియేటర్స్ దొరకవు. ఒకప్పుడు ఒకేసారి కృష్ణ గారి సినిమాలు, రామారావు గారి సినిమాలు, తర్వాత ఏఎన్ఆర్ గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణరాజు సినిమాలు వరుసగా రిలీజ్ అయితే థియేటర్స్ ఎక్కడ కొట్టుకున్నది లేదు. అంటే ఇప్పుడు మొనోపోలీ అనేది ఎక్కువైపోయిందా, అది దాన్ని చాలామంది సహించలేకపోతున్నారు. అందుకనే ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ ఆలోచిస్తోందని తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ చేతుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాసు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు, అంటే వాళ్ళకి సంబంధించిన చిత్రాలు కావచ్చు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి, సుప్రియ వాళ్ళ చేతుల్లో. అందుకని వాళ్ళు చాలా బలంగా ముందుకెళ్ళాలని చూస్తున్నారు. మరి ఇది దిల్ రాజుకి చెక్ పెట్టడానికైనా. అంటే ఒకటి మన కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, చాలా ఎక్కువ ఉంటాయి. మరి దిల్ రాజు విషయంలో సెంటిమెంట్స్ ఏమైనా దెబ్బతింటున్నాయా మనకు తెలీదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, కొన్ని మనం మాట్లాడకూడదు కూడా. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు సుప్రియ కనుక అంటే సుప్రియ అంటే అన్నపూర్ణ సంస్థది కనుక పై చేయి అయితే అప్పుడు అంటే ఇండస్ట్రీ కొంచెం మారుతుందా, సినిమాల రిలీజ్ విషయంలో కూడా చిన్న నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకోగలుగుతారా, అది తెలియాలి. ఇప్పుడు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఒక పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాల దృష్టి కూడా పెట్టాలి వాళ్ళు. ఎందుకంటే చిన్న సినిమా కూడా బతకాలి కదా. మీరు గమనిస్తే కనుక అయితే ఒక పెద్ద సినిమా రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. ఒక మీకు అనిల్ రావిపూడి ఒక్కడే ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజ్ చేస్తాడు అతను. 6 నెలలకు ఒకటి ఎవరు చేయట్లా, ఒకటి. రెండోది 3 ఏళ్లకు ఒక పెద్ద సినిమా అన్నప్పుడు చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ సంక్రాంతిగా చూసుకుంటే మీకు మన శంకర్ వరప్రసాద్ గారితో పాటు అదేంటి అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి బాగానే వెళ్ళాయి. అంటే ఆ సినిమాతో పాటు చిన్న సినిమాలు వెళ్ళగలిగాయి. అందుకని మనం చెప్పేది ఏంటంటే సినిమాలు బతకాలి, ఇండస్ట్రీ బాగోవాలి, 24 క్రాఫ్ట్స్ బాగోవాలంటే మంచి నిర్మాతలు లేదంటే మంచి సంస్థలు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఇది కొంతవరకు ఇబ్బంది తగ్గుతుందా. ఒకప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ బాగా ఉండేది విజయవాడ నుంచి. కొన్ని సంస్థలు పేర్లు చెప్తేనే మనకి ఇది అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాలేదు మనకి గతంలో చూసుకుంటే. అసలు మెడ్రాస్లో ఉన్నంతసేపు ఏ సమస్య వచ్చేది కాదండి.
అక్కడ తమిళమా తెలుగు అనే భేదమే లేదు అసలు. అందరూ కలిసికట్టుగానే ఉండేవాళ్ళు, ఎవరికి ఏ బాధ లేకుండా ఉండేది. మనం విడిపోవటం అనేది మంచా చెడా అంటే విడిపోవడం వల్ల కొంతమందే బాగుపడ్డారా అనే ఒక సందేహం కూడా మనకు వస్తుంది. ఇండస్ట్రీ అనేది అందరికీ ఉండాలి. అందులో దాసరి నారాయణరావు గారు వెళ్ళిపోయాక ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. అదొక చాలా బాధాకరమైన అంశం. మీకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ప్రతివాడు బతికేవాడు అక్కడ, ఎందుకంటే ఏదో ఒకటి పని దొరికేది, చిన్నదో పెద్దదో. లేకపోతే అంతమంది రైటర్సు, అంతమంది ఏమంటారు మ్యూజిక్ డైరెక్టర్సు, అంతమంది అంటే అందరూ బతికారు అక్కడ, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు ఆ కల్చరే వేరే ఉండేదిలేండి. మద్రాసులో ఉండి చూస్తే మీకు అది డిఫరెంట్. అది ఇప్పుడు సుప్రియ గారి ఆలోచన కరెక్టే అంటారా? అది వాళ్ళ ఇష్టం అండి. ఇది పోటీ ప్రపంచం కదా. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అన్నపూర్ణ సంస్థకి ఏంటి లోటు ఉంది? ఏం లోటు లేదు. కాబట్టి దే వాంట్ టు గో ఫర్ కాంపిటీషన్. ఇప్పుడు సంస్థ బాగున్నప్పుడు వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళటంలో తప్పేమీ లేదు. అది ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటాం అంతే. అంటే అన్నెసరీ కాంట్రవర్సీస్ రాకుండా ఆవిడ బాగా చేయగలిగితే, ఎందుకంటే ఆవిడకి మొత్తం బాధ్యతలు ఫస్ట్ నుంచి ఆవిడే చూసుకుంటున్నారు కాబట్టి దట్ వే షీ క్యాన్. ఐ థింక్ అందులో ఒక మహిళ చేయటం అనేది ఇంకా బాగుంటుంది. ఈ మధ్యన ఇండస్ట్రీలో మహిళలు ఎక్కువయ్యారని మొన్ననే మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇండస్ట్రీలో దిల్ రాజు గారు కూడా ఒక పెద్ద దిక్కులాగా చూస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. సో ఇప్పుడు ఈ వివాదంతో, అంటే ఈ యొక్క చిన్న స్టెప్ ద్వారా మళ్ళీ ఇండస్ట్రీ రెండుగా చీలిపోయే అవకాశం అసలు అలా ఏం ఉండదండి. అలాగనే గంపకొత్తగా వాళ్ళే తీసేసుకోరు కదా. మేబీ కొన్ని సినిమాలు వాళ్ళు తీసుకోవచ్చు, కొన్ని సినిమాలు దిల్ రాజు గారు తీసుకోవచ్చు. అట్లా కొట్లాట్లకు ఎవడు వెళ్ళడు. ఇప్పుడు అన్ని ఒకళ్ళ చేతుల్లోనే ఉండకూడదు అనేది కదా. అందరూ పంపకాలు చేసుకుంటే దానివల్ల చిన్న సినిమాలు కూడా బతుకుతాయని మన ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ టాపిక్ మాత్రం హైలైట్గా నిలుస్తుంది మేడం. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వంటి వివాదం మాత్రం ఇప్పుడు తారాస్థాయికి చేరుతుంది. ఎందుకంటే చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా అక్కడక్కడ బాగానే బతుకుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ వివాదం వల్ల ఎటువంటి రచ్చ మొదలవుతుందో అని భయపడుతుంది. ఏం అక్కర్లేదండి, ఐ డోంట్ థింక్ సో. మనం ప్రతిదీ నెగిటివ్గా చూడక్కర్లా. ఇండస్ట్రీలో ఎందుకంటే పెద్ద పెద్ద ఇది వచ్చినప్పుడే ఏమవ్వాల, చల్లారిపోయాయి, అందరూ సామరస్యంతో వెళ్ళిపోయారు. ఇండస్ట్రీలో ఉండే గొప్పతనం ఏంటంటే ఒక సమస్య తలెత్తితే దాన్ని పరిష్కరించడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కాబట్టి మనం నెగిటివ్ కోణంలో వెళ్ళే కంట ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని అనుకుందాము. మహిళలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ రకంగా సుప్రియ గారు కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఏదేమైనా సరే సుప్రియ గారి ఆలోచన కూడా బాగానే ఉంది కాబట్టి మేబీ తన వంతు సాయంగా ఇక్కడ చిన్న సినిమాలు బతికే అవకాశంగా కూడా ఒక రూట్గా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి మరి సినీ పెద్దలు ఎలా స్పందిస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.